ఏదైనా ఫండ్ ఉంటే ₹1 ఫస్ట్ బాలాజీ ఇంట్లోకి ఇచ్చేయమని చెప్పి గ్రాంటెడ్. కానీ ₹1 అంత పని లేదేమో అని నాకు అనిపిస్తుంది బాలాజీ ఇంట్లో. ఉన్న ప్రెసిడెంట్లు అందరూ హేమీలు ఒక్కొక్కరు అన్ని పనులు చేస్తూ ఏం పని మిగలలేదు ఇక్కడ. వాస్తవానికి అయితే ఏం చేస్తున్నాం అంటే గార్డెన్లో గ్రాస్ పెడుతున్నాం, 2 టేబుల్ వేస్తున్నాం, ఒక కెనోపీ పెడుతున్నాం, తర్వాత అయిపోయిందని చెప్తున్నాం. ఏ పని ఉన్నా కూడా ఖచ్చితంగా బాలాజీ ఎన్క్లేవ్కి ప్రియారిటీ 100% ఇస్తా. ఎందుకంటే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది బాలాజీ ఎన్క్లేవ్ కాబట్టి ఖచ్చితంగా వారికి కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. వెనకాల అడిషనల్ టాయిలెట్స్, తర్వాత కొంచెం రమణ గారి ఇంటి ఎదురుగా పార్క్ అదంతా ఉంది కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్లీ అది కూడా ఒకటి మిగిలింది, అది కూడా కంపల్సరీ చేస్తాను. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నిజంగా కూడా 25 కాలనీలలో 25 కాలనీ ఫెడరేషన్ చేసినప్పుడు బెస్ట్ కాలనీ బాలాజీ ఎన్క్లేవ్ అని చెప్పేసి ఎన్నోసార్లు ఎన్నో స్టేజ్ల పైన చెప్పడం జరిగింది. దానికి నిదర్శనంగానే నిజంగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాలాజీ ఎన్క్లేవ్ నమ్మకం చెప్పేసి ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మా కార్పొరేటర్ దంపతులకి నిజంగా కూడా అదృష్టం. ఇక్కడ ఈరోజు బిజీ ఉన్నా కూడా అంత షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసుకొని మీతోటి సమయం ఇక్కడ కూర్చుంటా ఉన్నాం. మన దేవుడు మహాభాగ్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా మరి లండూ వేలంపాటలో మనకు కూడా పాల్గొనే కల్పిస్తారని చెప్పిస్తూ, మరి బాలాజీ ఎన్క్లేవ్కి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు మరి ప్రెసిడెంట్ గా మన అధ్యక్షులు ఉన్నారు, మరి వారికి కానివ్వండి, మరి మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు, ఓంకార్ సింగ్ గారు, మరి మిగతా వారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచిగా ఇట్లానే ఎప్పుడు కూడా అందరం కలిసిమెలిసి ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలను చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. జై తెలంగాణ.